చూసే ఈ పండుని గ్యాంగ్ ఫ్రూట్ అంటారు. ఇది ఎక్కువ విదేశాలలో సాగు చేస్తూ ఉంటారు. దీంట్లో క్యాన్సర్ కి సంబంధించిన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రైతు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. నెమ్మదిగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విరివిగా సాగు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ ఇమాంగూడ విలేజ్ లో ఉన్నాము. సో ఇక్కడ దాదాపుగా 1 ఎకరంలో ఈ గ్యాంగ్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు రైతు బుచ్చిరెడ్డి గారు. తీగజాతి పంట 9 నెలలకు ఇది దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎవరైనా రైతులు సాగు చేసుకోవాలని అనుకుంటే 10 నుండి 20 మొక్కలు పెట్టుకోండి మొదటిగా. సో దాని ద్వారా వచ్చిన ఫ్రూట్స్ ని మీరు మార్కెట్ ఎలా ఉంది అవి అమ్ముకున్న తర్వాత సో ఈ ఫ్రూట్ మార్కెట్ లో అమ్మగలుగుతాము అనే ఒక నమ్మకం వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున సాగు చేయాలని ఇక్కడ రైతు చెప్తున్నారు. ఎందుకంటే ఇది కొత్త రకం పంట కాబట్టి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి దీని మీద అంతగానో అవగాహన లేదు. ఇది అమ్మాలంటే ఫస్ట్ మార్కెట్ లో ఈ పండు గురించి తెలియాలి. ఈ పండు గురించి తెలియాలి, దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ గురించి తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఒక కన్జ్యూమర్ కొంటాడు. కాబట్టి లేదంటే మొదటిగానే పెద్ద ఎత్తున సాగు చేస్తే మీరు కొద్దిగా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మొదటిగా ఒక 10 నుండి 20 చెట్లు తెచ్చి పెంచుకోండి. మీరు ఫ్రూట్ అమ్మగలుగుతారా అనుకున్న తర్వాతనే పెద్ద ఎత్తున సాగు చేయాలని చెప్పేసి ఇక్కడ రైతు బుచ్చిరెడ్డి గారు చెప్తున్నారు. తను 1 ఎకరంలో సాగు చేస్తున్నారు. ఇది మొదటి పంట అని చెప్తున్నారు. పంట కూడా మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక 5 నుండి 600 కేజీలు అమ్మగలిగానని చెప్తున్నారు. అవి కూడా మా వెల్విషర్ కి మా పక్క ఉన్న వారికి అమ్మాను. మార్కెట్ లో ఇంతవరకు అయితే అమ్మలేదు. జ్యూస్ సెంటర్లో కూడా అమ్మే ఆలోచన ఉందని చెప్పేసి రైతు బుచ్చిరెడ్డి చెప్తున్నారు.